పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. వివిధ కారణాలతో నటీనటులు మరణిస్తున్న సంఘటనలు ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం విషాదకరం. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జ్ గదిలో ఓ చిన్న సినిమా డైరెక్టర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ కు చెందిన కుమారి జానయ్య అలియాస్ కుమారి జానకిరామ్ ఆదివారం సాయంత్రం కుకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని శ్రీ ఆనంద్ ఇన్ ఓయో లాడ్జ్ లో బస చేశారు. సోమవారం లాడ్జ్ గది చెక్అౌట్ చేయాల్సి ఉంది. అయితే లాడ్జ్ లో పనిచేసేవారు క్లీనింగ్ కోసం గది తలుపులు కొట్టగా లోపల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో క్లీనింగ్ సిబ్బంది లాడ్జ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. గది వద్దకు వచ్చిన లాడ్జ్ సిబ్బంది కిటికీలు తెరిచి చూడగా జానయ్య గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. దీంతో లాడ్జ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గదిని తెరిచి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు జానయ్య. అనంతరం మృతదేహాన్ని కిందికి దించారు. అతనితో పాటు ఓ బ్యాగ్ ఉందని దాన్ని కూడా పరిశీలిస్తామన్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గతంలో జీఎస్టీ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో సొంత బ్యానర్ పై నిర్మించారు. అతను ఓయో రూమ్ కు ఎందుకు వచ్చాడు, ఆత్మహత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల లేక కుటుంబ కలహాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.